అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకొస్తుందంటే ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆ రోజు నీ 5 సంవత్సరాల పరదాల పాలనలో, నీ 5 సంవత్సరాల మరి 144 సెక్షన్ల పాలనలో, నీ 5 సంవత్సరాల 30 యాక్ట్ల పాలనలో, నీ 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తు రాలేదా? ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు? ఏదైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్, మరి ఆయన్ని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే సొంత బాబాయ్ గొడ్డలి వేటుకు గురైనప్పుడు మరి నువ్వు ఏదైతే నీ చెల్లెలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి? పల్నాడు విక్రమ్ కర్కసత్వంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకి పోలేనటువంటి పరిస్థితి? ఎవరైతే జల్లయ్య, తోట చంద్రయ్య మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనిటువంటి పరిస్థితి? ఏదైతే నందం సుబ్బయ్యని కర్కసత్వంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానిటువంటి పరిస్థితి? అంటే ఏదైతే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు, కేసులు, వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు, జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వచ్చింది 50 రోజులు సమయం మాత్రమే. ఈరోజు మేము బాధ్యతలు స్వీకరించి 50 రోజుల్లోనే ప్రజలు మద్దతు పొందేటువంటి విధంగా, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పా, ఏదైతే 2014లో రాష్ట్ర విభజన కంటే 5 సంవత్సరాల జగన్ పాలనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేసింది. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్థితిలో, ఖజానా మొత్తం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుండి, పార్కుల దగ్గర నుండి నడి బొడ్డున అత్యంత విలువైనటువంటి భూములు సైతం తనఖాలు కానీ వేలం పెట్టేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భావితరాల వారికి అసలు ఆస్తులే లేకుండా చేసినటువంటి స్థితిలో యథేచ్ఛగా గనులు, భూములు, ఇసుక, లిక్కరు లూటి ప్రజా సొమ్ముని దోచేసినటువంటి స్థితిలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతతో, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, అక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు 50 రోజులైనా కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక ప్రజా పరిపాలన ఈవేళ అందిస్తూ ఉంటే వార్వలేక ప్రజల నుండి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి, ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా
మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై 1వ తేదీన ఏదైతే మాట ఇచ్చామో 3,000 పింఛన్ని 4,000 రూపాయలకి వృద్ధులకి వితంతువులకి కానీ, ఏదైతే 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి ఏదైతే దివ్యాంగులకి ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ వాగ్దానం ఏ రోజు నుంచి అయితే చేశామో, ఏప్రిల్ నుంచి ఏదైతే వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్, మే, జూన్ అంటే 3 నెలలు 3,000 ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం ఏదైతే ఆ వృద్ధులకి వితంతులకి అందజేశామో, దివ్యాంగులకి ఏదైతే అందజేశామో, మరి ఈవేళ దాన్ని చూసి మీరు వారవలేనిటువంటి స్థితిలో